పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. సిట్టింగ్ సీట్ ని కాపాడుకోవాలని వైసీపీ, పులివెందులను గెలిచి సత్తా చాటాలని టీడీపీ కూటమి హోరాహోరీగా పోరాడుతున్నాయి. పులివెందులలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని వైసీపీ విమర్శిస్తుంటే 45 ఏళ్ల తర్వాత పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నిక జరుగుతుంటే వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని అటు టీడీపీ కౌంటర్ ఇస్తోంది. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది. దీంతో ఈ ఎన్నికలను అటు వైసీపీ ఇటు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జెడ్పీటీసీని గెలిచి జగన్ కు పులివెందులలో చెక్ పెడతామన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచేందుకు 100 వాహనాల్లో జమ్మలమడుగు నుంచి పులివెందులకు టీడీపీ కార్యకర్తలను తరలించారని ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే జమ్మలమడుగు నుంచి కొండాపురం ముద్దునూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక 100 బండ్లలో నల్లపరెడ్డిపల్లిలో దించారు. 45 ఏళ్లుగా పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేదని, ప్రజలను భయపెట్టి గెలుస్తూ వచ్చిన వైఎస్ కుటుంబం ఇప్పుడు భయపడుతుందంటే నైతికంగా ఓటమిని అంగీకరించినట్లే అన్నారు ఆదినారాయణ రెడ్డి. అందరినీ భయపడించారు కదా, భయపడించే వాళ్ళు భయపడినారంటే అది మోరల్గా వాళ్ళు ఇప్పటికీ ఓటమి ఒప్పుకునేది. పులివెందులలో టీడీపీ నేతలు ఓటుకు 10,000 రూపాయలు పంచుతున్నారని వైసీపీ నేతలు విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. జరిగే తంతంతా కూడా ఓటర్ స్లిప్పులు లాక్కోవటం, బెదిరించటం, విచ్చలవిడిగా అధికారులు, ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఆ ఇంటి బయట ఉన్నా సరే యథేచ్ఛగా 10,000 రూపాయలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల చంద్రబాబు 10,000 పంపిస్తే 5,000 టీడీపీ వాళ్ళు జేబులో పెట్టుకుని 5,000 ఇస్తున్నారంట, 10,000 తీసుకున్నామని చెప్పమని చెప్తున్నారంట. అయితే పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందన్నారు ఏపీ హోంమంత్రి అనిత. ఈరోజు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నాం. తప్పు చేసిన వాడు ఎవరి మీదైనా పార్టీలకు అతీతంగా మేము కేసు ఫైల్ చేస్తున్నాం, దర్యాప్తులు చేస్తున్నాం. అందులో కూడా ఎక్కడ కూడా టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. పులివెందుల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ బూతుల మార్పు వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.